Right, welcome back to Big TV Digital Exclusive. మేడ్చల్ ఉమెన్ హత్యని ఛేదించారు పోలీసులు. అయితే ఒక కాండం కొంటూ దొరికిపోయాడు నిందితుడు. గూగుల్ పే ట్రాన్సాక్షన్ ద్వారా ఫోన్ నెంబర్ని కూడా ట్రేస్ చేశారు. మేడ్చల్ మహిళా హత్య కేసులో ఛేదించారు పోలీసులని చెప్పుకోవచ్చు. నిందితుడు షేక్ ఇమామ్గా గుర్తించారు. ఇప్పుడు షేక్ ఇమామ్ అరెస్ట్ అయ్యాడు. నిందితుడిని పట్టించిన కాండం అని కూడా చెప్పొస్తున్నారు. కాండం కోసం డిజిటల్ చెల్లింపులు జరిగింది. అయితే ఈ ట్రాన్సాక్షన్ ఆధారంగానే పోలీసులు విచారణ కొనసాగించారు. దాని తర్వాత నిందితుడి ఫోన్ నెంబర్ను ట్రేస్ చేసి పట్టుకున్నట్టు తెలిపారు పోలీసులు. మునీరాబాద్లో 2 రోజుల కిందట మహిళ హత్య చేసిన ఈ మనిషి పెట్రోల్ పోసి నిప్పంటించి దుండగుడు చంపేశాడు. మహిళ ఫోన్ నెంబర్ ఆధారంగా విచారణ కొనసాగిస్తూ కూలి పనుల కోసం అడ్డం మీదకు వచ్చిన మహిళ తనతో స్పెషల్గా అంటే ఏకాంతంగా గడిపేందుకు తీసుకెళ్లాలని ఇమాం కోరాడు. అయితే దానికి 500 రూపాయలు ఇస్తానని చెప్పి డబ్బులు ఇవ్వకపోవడంతో గొడవంతా మొదలైంది. ఆగ్రహంతో ఆమె గొంతును నులిమి చంపేశాడు ఇమాం. మేడ్చల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మేడ్చల్లో మహిళ హత్య కేసులో నిందితుడిని కాండం పట్టించింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి పేట్షేరాబాద్లో కార్యాలయంలో సోమవారం కేసు వివరాలను వెల్లడించారు. అయితే నిజామాబాద్ జిల్లా బోధన్ సమీపంలో సెట్టిపేట్కు చెందిన 45 ఏళ్ల ఒక గృహిణి భర్తతో విభేదాలతో నగరానికి వచ్చి కుషాయిగూడలో ఉంటూ కూలి పనులు చేస్తోంది. ఈ నెల 24న పనుల కోసం మేడ్చల్ బస్టాప్ దగ్గరికి వచ్చిన ఈ యువతి షామీర్పేట్ ముజీరాబాద్లో ఉండే షేక్ ఇమాం అంటే 37 ఏళ్ల షేక్ ఇమాం ఆమెతో మాటలు కలిపి ఏకాంతంగా గడిపేందుకు రావాలని కోరాడు. దానికి 500 ఇస్తానని ఒప్పించాడు. ఇద్దరు కలిసి మునీరాబాద్లోని నిర్మానుష ప్రాంతానికి వెళ్లారు. దాని తర్వాత సదరు మహిళ ఎక్కువ డబ్బులు అడగడంతో ఇమాం ఆగ్రహంతో ఆమె గొంతును నులిమి రాయితో కొట్టి మరీ చంపేశాడు. ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయాడు. ఏకంగా మృతురాలి ఫోన్ నెంబర్ ఆధారంగా హత్యకు ముందే ఎక్కడున్నారు ఏంటి అని చెప్పి కూడా ఛేదించారు పోలీసులు. అదంతా ఆరా తీసినప్పుడు మునీరాబాద్ సమీపంలో తిరిగినట్లు గుర్తించారు. గ్రామంలో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా ఓ మేడ్చల్ దగ్గర షాప్లో మహిళ ఇంకో మరో వ్యక్తి కనిపించినట్టు గుర్తించారు పోలీసులు. అయితే అక్కడ వారు కాండంలు కూడా కొన్నట్లు గుర్తించారు. డిజిటల్ చెల్లింపుల ఆధారంగా ఆ ఫోన్ నెంబర్ను ఇమాందేనని కూడా నిర్ధారించుకుని దాని తర్వాత ఆదివారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సోమవారం రిమాండ్కు తరలించారు పోలీసులు. ఇప్పటికే అందులో ఓఆర్ఆర్ దగ్గర కండ్లకోయ ఎగ్జిట్ నుంచి మునీరాబాద్ పోయే రూట్లో ఓఆర్ఆర్ కింద కల్వర్ట్లో ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహము ఉందని చెప్పిన కంప్లైంట్ తోటి ఇమీడియట్గా మేడ్చల్ సిఐ సత్యనారాయణ వాళ్ళ టీము మేడ్చల్ ఏసీపీ అందరూ కూడా ఆ స్పాట్కి వెళ్ళి ఆ సీన్ విజిట్ చేయడం జరిగింది. ఆ రోజు వరకు మనకి ఆ మహిళ ఎవరో తెలియదు. ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని మనం సెక్షన్స్ పాత సెక్షన్లు అయితే 302, 201, బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం 103, 238 బిఎన్ఎస్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇమీడియట్గా డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేపించడము టీమ్ ఆఫ్ డాక్టర్స్ తోటి. ఆ తర్వాత అక్కడ సీన్లో దొరికినటువంటి ఆధారాల ఆధారంగా ఆమె కట్టుకున్నటువంటి శారీ, తర్వాత ఆమె ధరించినటువంటి ఆభరణాలు, వీటన్నింటినీ ఇమ్మీడియట్గా ఫొటోస్ తీసి మా టీం అందరూ కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది లుకౌట్ నోటీస్ ద్వారా. చుట్టుపక్కల ఉన్నటువంటి సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్, కామారెడ్డి, నిజామాబాద్ అన్ని జిల్లాలకు కూడా వీటి సర్క్యులేట్ చేయటము. ఇమీడియట్గా నెక్స్ట్ డే అంటే నిన్న మనకి ఆ లేడీని వాళ్ళ యొక్క బంధువుల ద్వారా గుర్తించడం జరిగింది. ఆ లేడీ మనకి పేరు శివానంద, ఏజ్ 45 ఇయర్స్, భర్త సాయిలు, ఈమెకి ఒక పాప, 2 అబ్బాయిలు ఉన్నారు. ఈమె అక్కడ వాళ్ళ ఇంట్లో గొడవ పెట్టుకొని వచ్చేసి ఇక్కడ ప్రాంతంలో కొద్ది రోజులు కొంపల్లి, కొద్ది రోజులు కుషాయిగూడలో షెల్టర్ తీసుకొని ఉంటుంది గత ఒక 6 నెలల నుంచి. మనకి నిన్న లేడీ ఐడెంటిఫై అయిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళు ఇచ్చినటువంటి కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి కొన్ని ఆధారంగా నెంబర్ తీసుకొని ఆ ఫోన్ని ట్రాక్ చేయడం ద్వారా మనకి నేరస్తుడు గుర్తించడం జరిగింది. ఈ నేరస్తుడి పేరు షేక్ ఇమాన్. ఇతను స్టోన్ కట్టర్గా ఇక్కడనే మేడ్చల్లో పనిచేస్తున్నాడు. మజీద్పూర్ ఏరియాలో ఉంటాడు. ఇతని నేటివ్ కూడా కరీంనగర్ జిల్లా కమలాపూర్. ఇతను ఆ రోజు 24వ తారీఖు సాయంత్రం ఆ లేడీ బస్టాండ్ దగ్గర, మేడ్చల్ బస్టాండ్ దగ్గర ఉన్నప్పుడు
ఇతను కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ వాళ్ళిద్దరు మాట కలిసి ఇద్దరు ఎంగేజ్ చేసుకోవడం జరుగుతుంది. ఎంగేజ్ చేసుకున్న తర్వాత ఇద్దరు కలిసి అక్కడ ఐసోలేటెడ్ ప్లేస్కి వెళ్ళటము, అక్కడ వాళ్ళు అప్పటికే ఒక 500 రూపీస్కి వీళ్ళు మాట్లాడుకోవటము. అక్కడ పోయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఆ డబ్బుల దగ్గర ముందు ఇవ్వమని తర్వాత ఇస్తామని చెప్పేసి, తర్వాత లేడీ మళ్ళీ ఎక్కువ డిమాండ్ చేసిందని ఇట్లా రకరకాల రీజన్స్ చెప్తున్నాడు. ఏం చెప్పినప్పుడు కూడా ఇష్యూ చాలా పెట్టి మ్యాటర్ అది యాక్చువల్గా. దానికి అతను ఆ సడన్ ప్రొవకేషన్లో ఆ లేడీని గొంతు పిసికి స్లో తప్పి పడిపోయిన తర్వాత ఆ దగ్గరలో ఉన్నటువంటి రాయి తీసుకొని బండరాయితోటి తల మీద బాధటము, బాధేసి మళ్ళీ అప్పటికే చనిపోతుంది. గుర్తుపడుతుందని చెప్పేసి ఆడవాళ్ళు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఆ బట్టల మీదనే శారీ కట్టుకుంటుంది కాబట్టి ఆ బట్టల మీదనే పెట్రోల్ పోసి నిప్పంటించడం జరుగుతుంది. నిప్పంటించేసి తను పారిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఇమీడియట్గా మన మేడ్చల్ ఏసీపీ, మేడ్చల్ అడిషనల్ డీసీపీ పురుషోత్తం గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఇక ఎంటైర్ ఉన్న టీం అంతా ఎస్ఓటీ కావచ్చు, సిసిఎస్ కావచ్చు, మన మేడ్చల్లో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్స్, డిఐస్ మొత్తం ఒక 6-7 టీమ్స్ ఫామ్ చేసి ఆ రోజు నుంచి కూడా సీసీ కెమెరాలు చూడటము, ఐసోలేటెడ్ ప్లేసెస్, కళ్ళు కాంపౌండ్స్ ఇవన్నీ కూడా వెరిఫై చేసుకుంటూ మనం ఈ లుకౌట్ నోటీస్ ద్వారా లేడీని ఐడెంటిఫై చేసిన తర్వాత మనకి నేరస్తుని అదుపులో తీసుకోవడం జరిగింది. హంతకుడు ఫైనల్ గా దొరికేశాడని చెప్పి మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి పేట్షీరాబాద్ లో కూడా కార్యాలయంలో సోమవారం కేసు వివరాలు మొత్తం వెల్లడించినట్టు తెలుస్తోంది. అయితే నిజామాబాద్ జిల్లా బోధన్ సమీపంలో సెట్టిపేటకు చెందిన ఈ మహిళ 45 ఏళ్ల గృహిణి. భర్తతో విభేదాలకి నగరానికి వచ్చి కుషాయిగూడలో కొన్నాళ్ళు, కొంపల్లిలో కొన్నాళ్ళు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే దాని తర్వాత కూలి పనులు చేస్తూ బతుకుతోంది. అయితే గత 6 నెలలుగా ఇదే జీవన వృత్తిగా సాగిస్తోంది. అయితే ఈ నెల 24th అంటే 24వ తేదీన పనుల కోసం మేడ్చల్ బస్టాప్ దగ్గరికి వచ్చింది. షామీర్పేట్ ముజీరాబాద్లో ఉండే షేక్ ఇమాం అంటే 37 ఏళ్ల ఒక యువకుడు వచ్చి ఆమెతో మాట కలిపాడు. ఏకాంతంగా గడిపేందుకు రావాలని 500 ఇస్తానని కూడా ఒప్పించాడు. ఇద్దరు కలిసి మునీరాబాద్లో నిర్మానుష ప్రాంతానికి వెళ్లారు. దాని తర్వాత సదరు మహిళ ఎక్కువ డబ్బులు అడగడంతో ఇమాం ఆగ్రహం వ్యక్తం చేశారు. దాని తర్వాత ఆమె గొంతు నులిమి రాయితో కొట్టి మరీ ఘోరంగా అతి క్రూరంగా చంపేశాడు. దాని తర్వాత పెట్రోల్ పోసి అసలు ఏ ఆధారాలు దొరకకుండా నిప్పంటించి పారిపోయాడు. మృతురారి ఫోన్ నెంబర్ ఆధారంగా హత్య ముందు ఎక్కడున్నారని ఆరా తీసినప్పుడు మునీరాబాద్ సమీపంలో తిరిగినట్టు కూడా గుర్తించారు. అయితే సీసీటీవీ ఆధారంగా గ్రామంలో పరిశీలించిన తర్వాత ఓ మేడ్చల్ షాప్ దగ్గర మహిళ ఇంకా మరో వ్యక్తి కూడా కనిపించారు. అక్కడ వాళ్ళిద్దరూ కాండమ్స్ కొన్నట్టు కూడా గుర్తించారు. అయితే అక్కడ జరిగిన డిజిటల్ ట్రాన్సాక్షన్ అంటే డిజిటల్ చెల్లింపుల ఆధారంగా ఆ ఫోన్ నెంబర్ని కూడా ఇమాందేనని నిర్ధారించుకున్నారు పోలీసులు. అయితే ఆదివారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సోమవారం రిమాండ్కు తరలిస్తామని కూడా చెప్పారు. అయితే మేడ్చల్ మహిళా హత్య కేసులు ఒకసారి పోలీసులు ఛేదించినట్టే కనిపిస్తోంది. అయితే అతి త్వరలో అంటే ఒక 24 hours లోపలే వీళ్ళు కేసును ఛేదించారు. అయితే ఈ మహిళని ఎందుకు చంపారు ఏంటి అని అంటే కేవలం 500 రూపాయల గురించి ఆ విభేదం వచ్చింది. దాని తర్వాత నిందితుడు కాండం కొనుగోలు చేసి ఆ గూగుల్ పే ట్రాన్సాక్షన్ ఆధారంగా ఫోన్ నెంబర్ ట్రాకింగ్ చేయడం జరిగింది. ఆ ట్రేస్ చేసిన తర్వాత నిందితుడు షేక్ ఇమాంగా గుర్తించారు. అయితే నిందితుడు ఫోన్ నెంబర్ ట్రేస్ చేసి పట్టుకున్నారు. ఫైనల్ గా పోలీసులు మునీరాబాద్లో 2 రోజుల కిందట మహిళను హత్య చేసి పారిపోయాడు. అయితే పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఆ దుండగుడు. ఏ మాత్రం ఎవిడెన్స్ లేకుండా పారిపోదాం అన్నప్పటికీ ఎటు తిరిగి పోలీసులు ఛేదించారు ఈ కేసుని. లాస్ట్కి ఇంకా గూగుల్ పే ట్రాన్సాక్షన్ ద్వారా ఆయన ఫోన్ నెంబర్ని ట్రేస్ చేసిన తర్వాత ఇమాంని పట్టుకున్నారు పోలీసులు. అయితే మండే రోజు రిమాండ్కి కూడా తరలిస్తామని చెప్పారు ఇప్పటికే.